మాల్వి మల్హోత్రా అఫేర్ నిజమేనా? రాజ్ తరుణ్కు ఎంతమంది హీరోయిన్లతో సంబంధం ఉంది? ఇదే అంశానికి సంబంధించి హాట్ టాపిక్గా మారింది గత 2-3 రోజులుగా. సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్లో కావచ్చు, ఎక్కడ చూసినా హాట్ టాపిక్గా మారిన అంశం ఇది. ఈ నేపథ్యంలో ఎవరి తప్పు ఉంది? లావణ్య వెర్షన్ ఏంటి? రాజ్ తరుణ్తో ఎలా ఉండేది? లావణ్య ఇష్యూ ఇప్పుడు ఎందుకు తెర మీదకి తీసుకొచ్చింది? ఇవన్నీ కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ముఖ్యంగా లావణ్య కేసు పెట్టిన తర్వాత ఆ తర్వాత రాజ్ తరుణ్ రియాక్ట్ అయిన సందర్భాన్ని చూసాం. ఆ తర్వాత మాల్వి మల్హోత్రా కూడా రియాక్ట్ అయింది. ఈ నేపథ్యంలో లావణ్య వర్షన్ ఏంటి? ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు రాజ్ తరుణ్ లవర్ లావణ్య చేతిలో రాజ్ తరుణ్ రాసలీలల చిట్టా ఉంది అనే మాట వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో లెట్స్ టాక్ టు హర్ అండ్ తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లావణ్య నమస్తే. హలో సార్. లావణ్య, రాజ్ తరుణ్తో మీరు ఎఫ్ఐఆర్ ఇన్ఫ్యాక్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వెళ్ళేంత వరకు కూడా మీరు లవర్ అనే విషయం బహుశా చాలా లిమిటెడ్ పర్సన్స్కి తెలుసు. అవునండి. అసలు ఇంతకీ ఎక్కడ స్టార్ట్ అయ్యింది? బికాస్ తనేమో హీరో, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఎక్కడ కూడా నేను మెయిన్ స్ట్రీమ్లో చూసిన సందర్భం. అవునండి. సో ఎట్లా మీ ఇద్దరికి? తను వైజాగ్లో ఉన్నప్పుడే నాకు తెలుసండి. ఇంకా తను అప్పటికి హైదరాబాద్ రాలేదు, యాక్టర్ అవ్వలేదు ఇంకా తను. అప్పుడు మేము మాట్లాడుకునే వాళ్ళం అండ్ జీమెయిల్స్లో మాట్లాడుకునే వాళ్ళం. నేను వైజాగ్ వెళ్ళాను, కలిసాము ఒక 1-2 డేస్. మళ్ళీ హైదరాబాద్ వచ్చేదాన్ని బికాస్ నేను చదువుకుంటున్నాను. అప్పుడు ఫ్రాంక్ఫిన్లో ఎయిర్ హోస్టెస్ చేస్తున్నాను ట్రైనింగ్. దాని తర్వాత తను హైదరాబాద్, తనకి మూవీస్ అంటే ఐ మీన్ షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాడు అప్పటికి తను. సో నేను కొంచెం ఎంకరేజ్ కూడా చేశాను, ట్రై నీలో. వైజాగ్లో ఉన్నప్పుడైనా తను వైజాగ్లోనే ఉన్నాడు. సో నేను తనకు చెప్పేదాన్ని కమ్ హైదరాబాద్ అని. సో అదే టైంలో తనకి ఉయ్యాల చంపాల మూవీ నుంచి ఆఫీస్ నుంచి ఏడీ కోసం కాల్ వచ్చింది. తను హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ వచ్చినప్పుడు మేము ఇంకా అక్కడైతే ఉన్నామో కలిసే ఉండేవాళ్ళం. 1 year ఆఫీస్ వర్క్ అని అలా హైదరాబాద్లో వ్యాక్స్ బేకరీ వెనకాల. అండ్ అప్పుడు రైటర్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండేవాడు. అండ్ ఒక 1 year తర్వాత మరి ఆడిషన్ తనే ఇచ్చేవాడంట డైలీ. సో ఆడిషన్ చూసి తననే హీరోగా పెట్టారు అని చెప్పాడు. కంగ్రాచులేషన్స్ చెప్పాను. అండ్ హీ ఆజ్ మీ అతనే ఐ లవ్ యూ చెప్పాడు. అతనే పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. అండ్ ఐ సెడ్ ఎస్. 2014 నుంచి ఇప్పటి వరకు కలిసే ఉంటున్నాము. అండ్ ప్రిజన్ నుంచి నేను బయటకు వచ్చే 2 days ముందు తను ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. సో 2014 నుంచి మీరు కలిసి ఉన్నాము. సో అప్పటి నుంచి ఇఫ్ ఐమ్ 2017 or 19 అప్పటి వరకు కలిసి ఉన్నాము, ఆ తర్వాత మేము కలిసిరేమంటున్నాడు. లేదండి, కలిసే ఉన్నాము. ఇప్పుడు మిస్టేక్స్ అందరూ చేస్తారు, కాకపోతే విడిపోతామని అయితే ఎవరు అనుకోరు కదా. నేను అనుకోలేదు. తనవి ఎన్ని మిస్టేక్స్ ఉన్నా నేను అలాగే లోపల పెట్టుకునే ఉన్నాను. మరి ఎఫ్ఐఆర్ గురించే చెప్పాలంటే ఎప్పుడో వచ్చేదాన్ని బయటికి. నేను వదిలేస్తున్నాడు అన్న దగ్గర ఇంకొచ్చాను. ఇప్పుడు తన మిస్టేక్స్ అంటే ఎట్లాంటి మిస్టేక్స్ మీకు? అంటే జనరల్గా ఇప్పుడు ఏ కపుల్ మధ్యలో అయినా సరే అండి, గొడవలైనా మిస్టేక్స్ అయినా ఏదున్నా సరే వదిలేయాలి లేకపోతే అన్నది ఎప్పుడూ లేదు. నాకైనా సరే తనకైనా సరే. మరి తనకి ఇప్పుడు ఎందుకు వచ్చిందో మరి తెలీదు. 2014లో మీ రిలేషన్ స్టార్ట్ అయిందని ఎలా ఉండింది? స్టార్టింగ్ డేస్లో ఎలా ఉండేది? అండ్ తనలో చేంజ్ ఓవర్ మీకు ఎప్పుడు కనిపించింది? చేంజ్ ఓవర్ అన్నప్పుడు అంటే ఇప్పుడు అమ్మాయిల దగ్గర టాపిక్ వచ్చినప్పుడు మాత్రమే నాతో ఇబ్బందిగా ఉండేదండి. అంటే ఎట్లా? ఇప్పుడు ఎవరైనా మా అమ్మాయిలు కనెక్ట్ అవుతుంటారు కదా, అప్పుడే నాతో గొడవలు అవుతూ ఉండేవి. నేను గొడవ పడేదాన్ని. అంటే హీరో కాక ముందా లేకపోతే హీరో అయిన తర్వాత? హీరో అయిన తర్వాతే అండి. హీరో అయిన తర్వాత కూడా మీరు కలిసి ఉన్నారా? హౌ లాంగ్? ఇప్పటి వరకు. బట్ తనంటుంది అయితే మాత్రం మీరు కలిసిలేము చాలా రోజులు. ఏం ప్రూవ్ చేయాలండి? బట్ అది కూడా తనే అదే అండి, ఒకే ఇంట్లోనే ఉన్నాము. ఇంకా ఒకే ఇంట్లో ఉన్నాం. మీరు అంటే సిచ్యువేషన్స్, మీరు 2014 నుంచి అంత డీప్ లవ్లో ఉన్నారు, మ్యారేజ్ ప్రపోజల్ కూడా చేశారన్నారు. కానీ సో మ్యారేజ్ చేసుకున్న సందర్భాన్ని కూడా మీరు చెప్పారు. May 11th అతని బర్త్డే. నా బర్త్డేనే నాకు మన మ్యారేజ్ డే అవ్వాలి అని అతని నోటి నుంచే వచ్చింది. ఐ సెడ్ ఎస్. సో గచ్చిబౌలిలో ఎల్లమ్మ టెంపుల్ ఉంది, అక్కడే తాళి కట్టాడు. అండ్ ఫ్యామిలీస్కి చెప్దామన్నాడు. ఒక 3 months తర్వాత 2 ఫ్యామిలీస్కి చెప్పాము. అండ్ కలిసి ఉంటున్నామని తెలుసు, Day 1 నుంచే తెలుసు. అండ్ కొంచెం మనీ అలా సేవ్ చేసుకున్నాక అఫీషియల్గా మంచిగా చేసుకుందాము అన్న ప్లాన్లోనే ఉండింది. సో పెళ్లి చేసుకున్న సందర్భంలో మీ ఇద్దరే ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా అక్కడ? ఇద్దరమే ఉన్నామండి. మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు.
ఓకే. సో అదొక ప్రామిస్ లాగా మా ఇద్దరికి మాత్రమే, అది కూడా ఇప్పుడు సొసైటీ అన్నో లేకపోతే అంటే రిజిస్టర్ అనే థాట్ ఉండేది. అండ్ ఇలా వదిలేస్తాడు అని కూడా నాకు తెలీదు, ఎప్పుడూ ఆ థాట్ రాలేదు. ఉండుంటే నిజంగానే అతను అన్నట్టు మనీ వేసుకోవడమో లేకపోతే వెనకాల ఏదో వేసుకోవడమో లేదా సేవ్ చేసుకోవడం అన్న చేసుంటే అయినా నిందలు యాక్సెప్ట్ చేసేదాన్ని. సో మ్యారేజ్ అనగానే ఒక లవబుల్ మూమెంట్ ఎవరికైనా సెల్ఫీస్ తీసుకుంటాం. అవును, డెఫినెట్గా మేము అప్పుడు తీసుకోవడం అనేది అయితే జరిగింది. కానీ నా ఫోన్ ఈ మధ్య గొడవ జరుగుతున్న దాంట్లోనే 2 times ఫార్మాట్ చేశాడు. సో మా హార్డ్ డిస్క్లో ఎక్కడో ఉంటాయి, ఖచ్చితంగా అయితే ఉంటాయి. సో తన దగ్గర ఉంటాయి, మీ దగ్గర ఉంటాయా? ఇద్దరి దగ్గర ఉంటాయి. సో అంటే చాలా సందర్భాల్లో మనం చూస్తుంటే రెగ్యులర్గా అయితే మాత్రం పెళ్ళి అనగానే అఫ్కోర్స్ ఏదైనా ఈవెంట్, అఫ్కోర్స్ చిన్న బర్త్డే పార్టీస్ అయినప్పుడే సెల్ఫీస్ తీసుకొని గూగుల్ డ్రైవ్లోనే లేకపోతే అదే టెంపుల్లోనే అక్కడే ఇలాగే తీసుకున్నామండి. 3 photos ఏమో అప్పుడే తీసుకున్నాము. అండ్ లాంగ్ ఇయర్స్ బ్యాకప్ అండి, వెతుకుతాను ఒకసారి. రైట్. అంటే మ్యారేజ్ అయిన తర్వాత కంటిన్యూటీలో ఎప్పుడు డిఫరెన్సెస్ స్టార్ట్ అయ్యాయి మళ్ళీ మీకు? ఎప్పుడు లేదండి, పొద్దున్న లెగిస్తే నేను అతని మొహం చూడకుండా ఉండలేను, అతను బయటికి వెళ్తే నా మొహం చూడకుండా వెళ్ళడు. బట్ ఎందుకు మరి అంత డిఫరెన్సెస్ లేనప్పుడు ఎందుకు ఇక్కడ వరకు రావాల్సి వచ్చింది లావణ్య? టు బి హానెస్ట్, మాకు జరుగుతున్న గొడవలు కానీ కేసెస్ కూడా ఇంపాక్ట్ అయితే ఉంది, నేను కాదని అనను. ఇంకా పరిస్థితుల ప్రభావాలు కూడా అలా వచ్చాయి అన్నీ. అండ్ మాల్వి ఇష్యూ చాలా ఇంటెన్స్ అయ్యింది. అంటే మాల్వి ఇష్యూస్ మీరు తీసుకొచ్చారు, అంటే మాల్వితో రిలేషన్లోకి వెళ్ళారనే మాట మీరు అంటున్నారు, అది మీకు ఎప్పుడు తెలిసింది? సో లాస్ట్ ఇయర్ ఆగస్ట్ సెప్టెంబర్ టైంలో తెలిసిందండి. సో నేను అక్టోబర్లో ఆ అమ్మాయికి కాంటాక్ట్ అవ్వడం జరిగింది. అంటే అంతకుముందు తనకి ఎవరికి ఉన్నా సరే నేను కాంటాక్ట్ అయ్యేదాన్ని, బికాజ్ నేను బయట ప్రపంచానికి తెలియదు కాబట్టి నేను ఉన్నానని తెలుసా నీకు బికాజ్ అని కాంటాక్ట్ అయ్యేదాన్ని. కొంతమంది అర్థం చేసుకొని కట్ ఆఫ్ అయ్యారు, బట్ మాల్వి కట్ ఆఫ్ అవ్వకుండా నాకు తిరిగి ఛాలెంజ్లు చేసి. అంటే మాల్వి కన్నా ముందు కూడా తనుకున్నారా? ఉన్నారండి, ఒక 3. మాతో మాట్లాడారు మీరు ఎప్పుడైనా? సో అంత కంటిన్యూటీ అయినప్పుడు ఎప్పుడైనా సపోజ్ బీయింగ్ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు లేకపోతే వైఫ్ కావచ్చు, ఎవరైనా రిలేషన్లో ఉన్నప్పుడు ఆ పర్సన్కి డైరెక్ట్ కాల్ చేయడం కన్నా ఎవరైతే మీరు నమ్ముకున్న పర్సన్కి కాల్ చేస్తారు, ఎప్పుడైనా రాస్తారంటూ ఈ డీటెయిల్స్ గురించి అయ్యేవండి. అంటే ఇప్పుడు వీళ్ళు ఎలా అయితే అబద్ధం చెప్పేవాళ్ళు అవే వచ్చేవి, జస్ట్ ఫ్రెండ్ అంతే, తనకి ఏదో ప్రాబ్లం ఉందంట లేకపోతే ఇదంట అని. సో ఇంకా అప్పుడు నాకు కోపం ఎవరి మీద వస్తుంది, వాళ్ళ మీద వస్తుంది కదా. సో తిట్టేసేదాన్ని. ఒకసారి ఫస్ట్ మంచిగానే మాట్లాడేదాన్ని, తర్వాత ఓకే మాట్లాడట్లేదు అని చెప్తారు, మళ్ళీ తర్వాత దొరుకుతారు, అప్పుడు తిట్టేదాన్ని అలా. ఇంకో కొన్ని రోజులకి తెగేది అలా. ఓకే. సో మాల్వి ఇష్యూలో ఏం జరిగింది? సో మాల్వి అంటే ఇప్పుడు నేను అమ్మాయికి కాల్ చేసినప్పుడు ఎవరైనా సరే మళ్ళీ వాళ్ళు రాజుకు చెప్పడం అన్నది జరుగుతుంది. అలా మిగతా వాళ్ళు ఏం చెప్పారో తెలియదు కానీ మాల్వి ప్లేడ్ డిఫరెంట్ రోల్. ఇవి నాకు చెప్పకు రాజ్ కన్నా నాతో డిస్కస్ చేసి కొన్ని రాజ్కి డిఫరెంట్గా చెప్పడం వల్ల నాకు రాజ్కి ఇంకెక్కువ విభేదాలు జరిగాయి. అండ్ లేటర్ నాకు తెలిసింది షీ వాంటెడ్ హిమ్, దట్స్ ద రీజన్ మేబీ షీఈస్ డూయింగ్ ఇట్ అని నాకు అనిపించింది. ఓకే, నేను మాల్వి దగ్గరికి మళ్ళీ వస్తాను. ద డే బిగినింగ్ మీ ఇద్దరు హైదరాబాద్లో ఉన్నప్పటి నుంచి ఆ డేస్ ఎలా ఉండేవి? ఇఫ్ యూ గో బ్యాక్ కలెక్ట్ చేసుకున్నప్పుడు హౌ వరీడ్ యు ఆర్ నౌ? గుడ్ సార్, అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ మావి బాగానే ఉండేవి. అమ్మాయిల టాపిక్ వచ్చినప్పుడు మాత్రమే గొడవలు. బట్ ఎందుకంటే ఆ రోజు మీరు రిలేషన్లో ఉన్నారు, మీరు అన్నట్టుగా పెళ్లి కూడా చేసుకున్నా ఉంటున్నారు, బట్ ఈరోజు మీతో పాటు లేడతాను. ఎస్. సో ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు? ఆ రోజు మాల్వి లేదు కదా సార్, ఇప్పుడు మాల్వి ఉంది. బట్ వాళ్ళు అంటుంది ఏంటంటే మా ఇద్దరికి రిలేషన్షిప్ సార్ ఇప్పుడు ఏమీ లేకుండా నేను వచ్చి ఇంతవరకు వచ్చి నేను ఒకటి అబద్ధం ఎందుకు చెప్తాను. అండ్ రైట్. మాల్వి మల్హోత్రా విషయం మీకు అంటే ఏ విషయంలో డౌట్ వచ్చింది? అంటే ఇప్పుడు రాజధానితో మాట్లాడే ప్రయత్నం చేశారా? అండి, ఎందుకంటే ఇప్పుడు మనిషి నాకు ఏంటి అన్నది ఇన్ అండ్ అవుట్ చాలా క్లోజ్గా చూసిన మనిషిని. షూటింగ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత మామూలుగా నాకు తెలిసిన రాజ్ తరుణ్ అయితే వస్తాడు, స్నానం చేస్తాడు, ల్యాప్టాప్ పెట్టుకొని సిరీస్ ఏదో చూస్తాడు, తింటాడు, పడుకుంటాడు. అది కాకుండా రొటీన్ జరిగేది కాకుండా మారినప్పుడు తెలుస్తుంది కదా నాకు అతని బిహేవియర్ చేంజ్ కనిపించింది అమ్మాయిలు వచ్చినప్పుడు. ఓకే. సో రాజ్ తరుణ్తో అంటే మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు ఫైనాన్షియల్ ఎట్లా సపోర్ట్ మీకు? స్టార్టింగ్ డేస్లో మా పేరెంట్స్ నాకు ఇచ్చేవారు, తన పేరెంట్స్ తనకి. ఇంకా అప్పుడు చిన్నపిల్లలం కదండి మేము, వీఆర్ 19-20 అప్పుడు అలా. సో
లావణ్య తను ఒక ఫిల్మీ బ్యాక్గ్రౌండ్లో తను ఇప్పుడు ఒక హీరో పొజిషన్కి వెళ్ళాడు. సో మీరు కూడా ఇప్పుడు ట్రై చేద్దాం అనుకున్నారా, లేకపోతే మీ సినారియో ఏంటి ఆ టైంలో? సో నేను నా ఏరోస్పేస్ ట్రైనింగ్ తర్వాత నేను సింగపూర్ వెళ్ళాను MBA చదువుకోవడానికి. అండ్ 1.5 year చదివిన తర్వాత వచ్చేసాను. అంటే దట్ వాజ్ ఎ ఫులిష్ థింగ్ అగైన్. 2012లో యుగాంతం వస్తుందేమో, ఎండ్ అయిపోతుందేమో అని ఐ కేమ్ బ్యాక్. అండ్ దెన్ ఈ సార్ పెళ్లి చేసుకుందాం అన్నాడు. రైట్. సో తన పెళ్ళి ప్రపోజల్ పెట్టిన తర్వాత మీకేమనిపించింది? తన మాట మీద నిలబడుతున్నాడు అనిపించింది, ఎందుకంటే మీరు అంటున్న మాటల్లో ఒకరి తర్వాత ఒకరితో తను టచ్లోకి వెళ్ళాడు అనేది. అవును సార్, కాకపోతే ఎప్పుడు వదిలేస్తాడు అన్న ఎప్పుడు డిస్కషన్లో కూడా లేదు సార్ ఇన్ని సంవత్సరాల్లో కూడా. అండ్ నాకు కూడా అప్పుడు నాకు కూడా సినిమాలు అంటేనే ఇష్టం సార్. మేమిద్దరం మాట్లాడుకునేది కూడా సినిమా టాపిక్స్ అని మాట్లాడుకునే వాళ్ళం స్టార్టింగ్ డేస్లోని కూడా. సో నేను షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నప్పుడు కూడా అంటే సపోర్ట్ అయితే చేసేవాడు ఖచ్చితంగా. నాకు ఏది ఇంట్రెస్ట్ ఉన్నా హెల్దీగా సపోర్ట్ చేసేవాడు. బట్ ఒక టైం తర్వాత వద్దు, నువ్వు స్టే హోమ్, నాకు నువ్వు అలా ఉంటేనే ఇష్టం అన్నాడు. అండ్ మీకు తెలుసు ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ అన్న తర్వాత వాళ్ళు డిఫరెంట్ పర్సన్స్తో మాట్లాడుతూ ఉండాలి, వాళ్ళు ఆ కమ్యూనికేషన్ ఉంటూ ఉంటుంది. సో అలా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. మీకెక్కడ అమ్మాయిలతో మాట్లాడినప్పుడు తన వే ఆఫ్ బిహేవియర్లో చేంజ్ అవ్వరా? పర్టికులర్గా ఏ ఆస్పెక్ట్లో మీకు అనిపించింది? అంటే తన ఫోన్స్ ఫోన్స్ చెక్ చేయడం కాదండి. ఇప్పుడు ఇంటికి వచ్చాక తన రొటీన్ కాకుండా మా అయితే పని గురించి కాల్ మాట్లాడాలి. అది కాకుండా ఇంకా మాట్లాడుతున్నాడంటే ఒక్కరోజు మాట్లాడతారు, 2 రోజులు స్కెడ్యూల్ అయ్యే వరకు, లేకపోతే షూటింగ్ అయ్యే వరకు మాట్లాడడం, సినిమా కంప్లీట్ అయ్యే వరకు మాట్లాడడం ఉండదు కదా. అప్పుడు నాకు డౌట్లు వచ్చేవి. అండ్ దెన్ చూసేదాన్ని, ఎందుకంటే మా డివైజెస్ కూడా అన్ని కనెక్ట్ ఉండేవి సార్, గూగుల్ ఫొటోస్ కానీ అది. సో తన ఏం చేసేవాడంటే హీరోయిన్స్ పిక్చర్స్ ఏమైనా తను తీయడమో లేకపోతే ఇంకా ఫొటోస్లో తెలుస్తుంది కదా కొంచెం, అలా స్లోగా తెలిసేవి. కానీ ఒకరి తర్వాత ఇంకొకరితో తనకి కాంటాక్ట్ అయ్యేవారు అన్నప్పుడు సో డైరెక్ట్గా రాజుతోనే క్వశ్చన్ చేయాల్సింది కదా. చేసేదాన్ని. మీకు ఆ ఇష్యూస్ ఉండలే? అవును, చేసేదాన్ని. అప్పుడు తను ఏమీ లేదు అనేవాడు. అక్కడ మాకు డిస్టర్బెన్స్లు వచ్చేది. ఇక్కడ నుంచి అవ్వకపోతే ఇటు నుంచి చేస్తాం కదా అలా. సో అంటే ఇన్ని కేసెస్లో మీరు ఫోన్తోనే వాళ్ళతో మాట్లాడి సాల్వ్ చేసుకున్న లావణ్య, రాజ్ తరుణ్ విషయంలో ఎక్కడా కూడా మీరు చెబుతున్న మాటల ప్రకారం అర్థమవుతుందండి, రాజ్ తరుణ్ ఎక్కడా కాదు, తనతో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి సంబంధించి వాళ్ళతో మాట్లాడి సాల్వ్ చేసుకున్న లావణ్య మాల్వి మల్హోత్రాతో ఎందుకు అలా ట్రై చేయలేదు? సార్ నేను అట్ ద సేమ్ టైం రాజ్కి ఎలాగే చెప్పేదాన్ని, వాళ్ళకి ఎలాగే చెప్పేదాన్ని. ఇంటెన్స్ అయ్యి నాకు ఇబ్బంది అయినప్పుడే నేను రియాక్ట్ అయ్యేదాన్ని. అండ్ నేను అందరితో ఉందని చెప్పట్లేదు. ఇప్పుడు అవికా, హెబా పటేల్ అండ్ మాల్వికా నైర్ ఎవరు వీళ్ళందరూ ఉన్నారు కదా, దే ఆర్ వెరీ గుడ్ ఆర్టిస్టులు అని. మళ్ళీ ఎప్పుడు వాళ్ళతో ఏమీ జరగలేదు. దేర్ ఆర్ ఫ్యూ మరి అంటే తెలిసి కూడా ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళ, లేకపోతే ఆపర్చునిటీస్ కోసమా, లేకపోతే హీరోతో మాట్లాడితే ఇంకొక అవకాశం వస్తుందని మాట్లాడేవాళ్ళు. రీజన్ నాకు తెలీదు మరి. రైట్. మాల్వి మల్హోత్రాతో తను కాంటాక్ట్ అయినప్పుడు కావచ్చు, తన చాటింగ్లో కావచ్చు, మీకు ఎక్కడ డౌట్ వచ్చింది? అండ్ తనతో మాట్లాడినప్పుడు అఫ్కోర్స్ మీరు సార్ ఆమె నాకు చాలా కన్నింగ్ అండ్ చాలా క్రిమినల్ అని అనిపించింది. అండ్ ఎందుకు అలా అనిపించింది అంటే ఫర్ ద ఫస్ట్ టైం వెన్ ఐ స్పోక్ టు హర్, ఆమె నాకు ఏవైతే చెప్పిందో అవి తనకి చెప్పొద్దు అని చెప్పింది. బట్ 1 day ఆగి తనకు చెప్పేసింది. రాజ్ ఇంటికి వచ్చి నన్ను అడగొద్దా అన్న దగ్గర చాలా కోపం, రూడ్ బిహేవియర్తో చేస్తున్నాడు. నాకు అర్థమైపోయింది. ఐ టెక్స్టెడ్ హర్, నువ్వు తనకు చెప్పావా అని. షీ సెడ్ నో. ఆ నో నుంచి లైఫ్ స్టార్ట్ అయ్యాయండి. ఇప్పుడు తను చెప్పింది అని ఉంటే అన్న నేను ఇతనికి సారీ చెప్పి ఓకే ఐ స్పోక్ టు హర్ అని నేను ఏదన్నా ఉండేది. సో అక్కడి నుంచి ఆమె మ్యానిపులేషన్స్, అబద్ధాలు ఆ రోజు నుంచి స్టార్ట్ అయ్యాయి. దట్ హ్యాపెండ్ ఇన్ October ఫస్ట్ వీక్లో అండి. బట్ వాళ్ళిద్దరి కాన్వర్సేషన్ మామూలుగానే ఉండొచ్చు కదా. బట్ మీకెక్కడ మనసుకు అనిపించింది ఎస్ దే ఆర్ ఇన్ రిలేషన్ అంటూ కూడా మీకు ఎక్కడ అనిపించింది? అప్పటికే వాళ్ళు ఆల్రెడీ ట్రావెల్ చేస్తున్నారు. మూవీ స్కెడ్యూల్ వరకు మాట్లాడుకొని వచ్చేసినా అయిపోతుంది. నేను స్టోరీ వినడానికి వెళ్తున్నాను అని ముంబై వెళ్ళడం, పూణే అటు వెళ్ళడం అంతా జరిగాకే నేను రియాక్ట్ అయ్యాను. ఓకే. సో మాల్వి మల్హోత్రాతో కాకుండా వేరే అదర్ ఉమెన్తో కూడా తను కాంటాక్ట్లో ఉన్నాడు, రిలేషన్షిప్ వరకు వెళ్ళాడని అంటున్నారు. సో ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయి? బికాస్ వాళ్ళు కూడా అదే అంటున్నారు, ప్రూఫ్ లేకుండా తను మాట్లాడుతుందని చెప్పి. సో డూ హ్యావ్ ఎనీ ప్రూఫ్స్? ఉన్నాయండి. కెన్ యూ షో దట్? యా తర్వాత మీరు చూపించే ప్రయత్నం చేద్దరు. కానీ అండ్ ఇక్కడ నాకు వస్తున్న ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మాల్వి మల్హోత్రా తను మీడియాతో మాట్లాడుతూ నిన్న ఒక మాట అనేది జరిగింది.
నేను ఎప్పుడు మాట్లాడినా పొలిటికల్గానే మాట్లాడాను, తను మాట్లాడుతున్నప్పుడల్లా అబ్యూజివ్గా మాట్లాడింది. సార్ నాకు డెఫినెట్గా కోపం అనేది వస్తుంది. అబద్ధాల దగ్గర ఇంకా ఎక్కువ కోపం వస్తుంది. ఇప్పుడు వాళ్ళు కలిశారు అండ్ ఎప్పుడైతే అమ్మాయిని కలిసేసి వెనక్కి వస్తాడు కదా సార్, ఇఫ్ హిల్ గో ఫర్ 2-3 days అండ్ కలిసి వెనక్కి వచ్చాక అతని బిహేవియర్లో చాలా చేంజ్ ఉంటుంది. నాతో గొడవ పడుతూ ఉంటాడు. తిరిగి ఏమనంటే దొబ్బ ఇక్కడి నుంచి అంటే కొంచెం నా పైన చూపిస్తాడు. నీ ప్రాబ్లం ఏంటి, ఎందుకు నా మీద రియాక్ట్ అయ్యేలా చేస్తున్నావు అంటే నేనేం చేయలేదు, అంత స్వీట్గా యాక్ట్ చేసి మాట్లాడుతుంది. నాకు కూడా కోపం వస్తుంది కదా సార్, ఆ విషయంలో మాత్రమే నేను కోపంగా రియాక్ట్ అయ్యేదాన్ని. సో ఇప్పుడు డైరెక్ట్గా తనతో మాట్లాడారా లేకపోతే ఓన్లీ ఫోన్లోనండి, నేను చూడలేదు అమ్మాయిని. తనతోనే కాదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మీరు అంటే నేను ఆమెకి చెప్పి దయచేసి ఒకవేళ మీరు ఫ్రెండ్లీగా కలిసినా సరే నాకు ఇది ఇబ్బంది అవుతుంది, మాది కొలాప్స్ అవుతుంది, అర్థం చేసుకో, నేను ఉండలేను, నాకు ఒక ఆడపిల్లని సాటి ఆడడానికి నాకు అన్యాయం చేయకు అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆమె సేమ్ రిపీట్ చేస్తే మేబీ వాళ్ళ ఫాదర్కి చెప్తే వింటదేమో, అంకుల్ నేను ఒక దాన్ని ఇక్కడ ఉన్నాను, ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. ఆయనేమో మేము చెప్పలేమో, మా అమ్మాయి లైఫ్ ఆమె ఇష్టం, ఆమె ఏమంటే అదే, అంత ఓపెన్గా మాట్లాడుతున్నారు. వాళ్ళ తమ్ముడు కూడా అంతే మాట్లాడాడు. ఇంకా మాట పెరిగిన దగ్గరే అరగంట తప్ప ఐ డోంట్ హేట్ దెమ్. కంటిన్యూ చేద్దాం. ఇదే ఇష్యూకి సంబంధించి నేను మాల్వి మల్హోత్రా మీడియాతో మాట్లాడారు. ఒకసారి ఏమన్నారు తను చూసిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి మాల్వి మల్హోత్రా ఏమన్నారు ఒకసారి చూద్దాం. We have worked together in a film. He's my co-actor. We were like friends, but she started torturing me and my family not to talk to Raj Tarun. So we did not spoke after the film shoot. And recently I started my film promotion. So again she sent abusive messages to my family and my brother. And she has put a false complaint on me and my brother that we threatened her. It's false, it's not true, and we have given all the proofs to the DCP and she'll take it further. I have nothing to do with Raj Tarun. We have worked together in a film. He's my co-actor. We were like friends, but she started torturing me and my family not to talk to Raj Tarun. So we did not spoke after the film shoot. And recently I started my film promotion. So again she sent abusive messages to my family and my brother. And she has put a false complaint on me and my brother that we threatened her. It's false, it's not true, and we have given all the proofs to the DCP and she'll take it further. I have nothing. రైట్, అది మాల్వి మల్హోత్రా అంటుంది. మీరు వాళ్ళ ఫ్యామిలీ మీద ఫాల్స్ ఎలిగేషన్స్ వేశారు, ఫాల్స్ స్టేట్మెంట్ వాళ్ళ మీద మాట్లాడుతున్నారని చెప్పి మాల్వి మల్హోత్రా అంటున్నారు. అండ్ అదర్ సెన్సేషనల్ థింగ్, అబ్యూజివ్ మెసేజెస్ మీరు పంపించారని చెప్పి, అంతే అబ్యూజివ్ మెసేజెస్ మీరు పంపించారా? లేదండి, ఇప్పుడు ఏదైతే స్క్రీన్ షాట్స్ ఎవిడెన్స్గా వాళ్ళు ఇస్తారో అవే చాట్ నా దగ్గర కూడా ఉంటుంది కదా. నేను కూడా కాప్స్కి ఇవ్వలేకని కాదు, యాజ్ ఎ సెడ్ నేను ఆ రోజు పిటిషన్ రాయడం జరిగింది అంతే. సో లాయర్ ఆ రోజు రాలేదు. సో లాయర్ త్రూ మళ్ళీ నేను అంటే ఫార్మాట్ కూడా నీట్గా ఉండాలి కదా సార్, ఫార్మాట్తో పాటు ఎవిడెన్సెస్ ఇవ్వాలి, అందుకని నేను ఇవ్వలేదు అంతే. సేమ్ చాట్ నా దగ్గరే ఉంది, మీరు ఒకసారి చూడండి. నాకు రిప్లైస్ అంటే ప్రైవేట్ కాన్వర్సేషన్ మీదది కాబట్టి వాట్ షీ సెయింగ్ మీరు విన్నారు, అబ్యూజివ్ వర్డ్స్ అనేది హైలైట్ చేశారు. లేదండి నేను చూపిస్తాను ఇక్కడే మీకు. సో దీంతో పాటు వాళ్ళ బ్రదర్కి సంబంధించి కూడా మీరు బ్రదర్తో మాట్లాడారు, ఆ బ్రదర్తో కూడా దానికి అంటే ఆ ఇష్యూస్ రైజ్ చేశారని చెప్పి, తన బ్రదర్తో మాట్లాడినప్పుడు ఎటువంటి రిప్లై వచ్చింది తన నుంచి? డూ వాట్ ఎవర్ ద హెల్ యూ వాంట్ టు, నిన్ను ఆల్రెడీ వదిలేశాడు, నీకు అది అర్థం కావట్లేదా, యూఆర్ అ ఫూల్, ఈజ్ హిజ్ రిప్లై. అండ్ సో తను ఆల్రెడీ ఒక పర్సన్కి, యోగేష్ అనే పర్సన్కి ఇలా చేసింది. ఇప్పుడు అదే ప్లేస్లో రాజ్ ఆర్ నేను అవ్వబోతున్నామని నాకు అనిపించిందండి. సో నువ్వు యోగేష్కి చేసిందే నాకు, ఎందుకంటే నన్ను జైలుకి పంపిస్తామని అక్టోబర్ ఆ టైంలోనే చెప్పారు. ఎవరు చెప్పారు? ఇతను మయాంక్ వాళ్ళ తమ్ముడు పేరు. ఓకే, మాల్వి వాళ్ళ తమ్ముడు పేరు. అక్టోబర్లో పంపిస్తాను, అక్టోబర్లోనే చెప్పారు. అండ్ జాన్లో నేను డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి ప్రిజన్కి వెళ్ళడం జరిగింది. అంటే రాజ్ హస్తం ఉంది అనుకుంటున్నారు మీరు అక్కడ? మరి ఏం నేను ప్రూవ్ చేయలేను కదా సార్. అయితే మీరు అన్నట్టుగా ఇటు వాళ్ళ ఫాదర్తో కూడా మీరు మాట్లాడారు. అవును, కానీ అబ్యూజ్ ఏం మాట్లాడలేదు. నేను నా దగ్గర రికార్డింగ్ కూడా ఉంది. కానీ అక్కడ తను క్వశ్చన్ చేస్తుంది ఏంటంటే, ఎవరి నుంచి నా ఫాదర్ నెంబర్ తను తీసుకుంది? రాజ్ ఫోన్లో నుంచే తీసుకున్నాను నేను. నాకు ఎలా వస్తుంది సార్ వాళ్ళ ఫాదర్ నెంబర్? సో వాళ్ళ ఫాదర్తో మాట్లాడినప్పుడు కూడా, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడినప్పుడు కూడా అబ్యూజివ్ అనే పదం అది అసలు జరగనే లేదు. ఎందుకు తను అంటుందో మరి తను ఎందుకు అంటుందో నాకు తెలియదు. నేనేం